హలో అందరికి. మంచి ఎండనైతే వచ్చాము, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అయ్యాను. ఇంతట్లో మనకి సపోటా పళ్ళు, మన తోటలో కరివేపాకు, కొన్ని మామిడికాయలు తీసుకుందామని వచ్చాను. అలాగే మన సంక్రాంతికి వచ్చినప్పుడు చింతకాయలు ఉన్నాయి, అవి కూడా కొంచెం కొత్త చింతపండు కదా, బాగుంటది కదా, ఇంకా అలాగా కొంచెం అవి కూడా తీసుకుందామని మొత్తానికి అయితే పొలం దగ్గరికి ఇది వచ్చాను. నైట్ ఏమో ఆ వీడియోస్, మళ్ళా మార్నింగ్ ఏమో సారీ మధ్యాహ్నం ఏమో ఇవి చూద్దాం. నా వాయిస్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా మీకు, ఎందుకంటే ఇదిగో చెప్పాను కదా మైక్ వాడుతున్నానని, సో దాని వల్ల అయితే వాయిస్ అనేది కొంచెం నాది మామూలుగానే ఎట్లా బేస్ వాయిస్ కింద ఉంటది. సో ఈ మైక్ తీసుకున్న దగ్గర నుంచి ఇంకా కొంచెం నాకు వెరైటీగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా ఏమైనా డిఫరెన్స్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మైక్ అనేది వాడడం మానేస్తాను. లాంగ్ వీడియోస్ కి కొంచెం డైరెక్ట్ గా వాయిస్ ఇవ్వాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకనే నేను ఈ మైక్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడే కరివేపాకు తీసుకుందామా, ఫస్ట్ బాగున్నట్టుకుంది, వెళ్ళేటప్పుడు తీసుకుందామా. అబ్బా అసలు పాడవ్వలేదు అవని, వేరేగా కూడా చెట్టు వచ్చే, వర్షం పడినప్పుడు తెస్తే మొక్కలు బాగుంటాయి కదా. ఆహా, కొత్త చిగురు పెట్టడం వల్ల అనుకుంటా ఆకు చాలా బాగుంది. కరివేపాకు పచ్చడి పెడతాను, మన చెట్టుది కదా ఇది, అసలు ఏ మందు గట్ట ఏమి వేయలేంది కాదురా. ఇక్కడ ఇవి ఏం కాయలు అవి, కొత్తపల్లి కాదు, తీయకుండా అంటుంది కదా, ఒకసారి ఎలా దొంగతనం చేస్తుందో దాన్ని తీపిచ్చు. ఏమండి తోసిబాబు గారు, ఏం చేస్తున్నారండి? ఏడు స్మైల్ చూడరా. తోసిబాబు గారు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వచ్చా, ఎక్కడికి వచ్చా, ఎక్కడికి వచ్చా, ఏం చేస్తుందమ్మా డాడీ? ఇదిగో బావా, చెప్పు ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు? చూడండి అసలు టైం వచ్చి 12:30, ఇక్కడికి భయం లేకుండా పోయింది. మేము ఇంత తప్పించుకుని వద్దాం అనుకున్నాం కానీ ఇద్దరు దయ్యాలు అక్కడ జీడి పిక్కల కోసం అయితే వచ్చారు. అదిగో అక్కడ ఏదో పింక్ పింక్ కింద కనపడుతుంది చూడండి. పింక్ 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 పింక్. ఓయ్ 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 ఓయ్, డైరెక్ట్ వెళ్ళిపోద్ది ఇది, తీసాక కూడా చూద్దామే. ఓకే, కాయలతో తీయట్లేదురా, ఓన్లీ పెక్కలేదు వేసినావా. జీడిపండు నాది కదలే, అయ్యో వద్దు సారీ, ఇది నాదే, ఇది నాదే. కోసుకెళ్దామా, కానీ నేను అన్నాను ఇప్పుడు ఎవరో కోసినట్టు లేదు అక్కడ. ఎప్పుడైనా సరదాగా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వండుకుందాం లేచకు. కాదు ఏంటి, జీడి పిక్కలు వేసుకుని వండుకుని పార్టీ పెట్టుకుంటారా? ఓకే అలా పెట్టుకుంటలే గాని, జీడి పిక్కల జోలు మనం పెట్టుకున్నాం లేవని ఒకసారి. ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసులే, మన తెలుగు ఛానల్ కదా.